దేవతామూర్తులకు ఎదురుగుండా నిలబడి నమస్కారం చేయకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. మరి ఎందుకు దేవతామూర్తులకు ఎదురుగుండా నిలబడి నమస్కారం చేయకూడదు? ఒకవైపు నిలబడి నమస్కారం చేయాలి. దేవుడికి ఎదురుగుండా నిలబడి నమస్కారం చేయకూడదు, మధ్యలో నిలబడకూడదు. ఎందుకు అంటే ప్రాణాన్ని కీర్తించడానికి అనేక శక్తులు స్వామి విగ్రహంలోకి ఆహ్వానించబడుతూ ఉంటాయి. ఆ శక్తిని మనం తట్టుకోలేము. కాబట్టి ముందు నిలబడకూడదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే మూల విరాట్ ప్రతిష్ఠ సమయంలో ప్రధానంగా వేద మంత్రాలు పఠిస్తారు. గర్భగుడిలో మహాశక్తులు నిక్షిప్తం చేయబడతాయి. అందుకే నంది కొమ్ముల నుండి చూసిన తర్వాతే శివలింగాన్ని చూడాలి అని చెప్పి పురాణాలు వెల్లడిస్తూ ఉంటాయి. కొన్ని దేవాలయాలలో సూర్య కిరణాలు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. మన పెద్దలు పవిత్ర జీవితాన్ని గడపడానికి అనేక నియమాలు పెట్టారు. వీటిని ఆచరించడం ద్వారా మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అందుకే మనం దేవతల విగ్రహాలను ఒకవైపు నుంచే నిలబడి చూడాలి, ఎదురుగుండా నిలబడకూడదు. పెద్దవాళ్ళు ఏది చెప్పినా దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ఏమంటారు?